ఇంధన భద్రత మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమ వాహనాలను పక్కన పెట్టి స్వగృహాల నుండి కలెక్టరేట్ వరకు ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత, సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు సైకిల్ తొక్కుతూ కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సీడ్ బాల్స్ ను స్వయంగా తయారు చేశారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ప్రేమించాలని ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మొక్కలను వీలైనంత ఎక్కువ నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు దూరంగా ఉండాలని, అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని, తద్వారా అధిక వర్షాలు పడతాయని, తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారు అవుతామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్, వివిధ శాఖల అధికారులు, ఫారెస్ట్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దానికి బ్రేక్ లేవు మేడం, దానికి భయపడతా ఉంది. వెనక డిఎస్ ఒకటి దాంట్లో 2 సీడ్లు పెట్టేస్తాం. కాలుకి ఇవ్వండి మట్టి. ఈరోజు మన మార్కాపూర్ జిల్లాలో మన గౌరవనీయులైన మన కందులు నారాయణ ఎమ్మెల్యే గారు సీడ్ బాల్ డెమో ప్రోగ్రామ్ ఇస్తున్నారు సారు. అలాగే మన మేడం కలెక్టర్ మేడం కూడా ఇక్కడ ఇచ్చేసి మనకి సీడ్ బాల్ ఏ విధంగా తయారు చేయాలనేది కూడా తెలియజేస్తున్నారు మనకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. వర్షాకాలం తొలకరి వానకాలం పడిన తర్వాత బంజరు బొమ్మల్లో అడవుల్లో ఈ స్వీట్ బాల్స్ ఎండుతాం సార్. ఓడికొండ దాని మీద కూడా స్వీట్ బాల్స్ డిస్పోజల్ చేస్తాం. ఇప్పుడు కూల్ అయింది వెదర్. ఓకే జేసీ గారు కనిపించండి సార్ ఒక్కసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మార్కాపూర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పర్యావరణ దినోత్సవం అంటే మన ప్రాంతంలో మనం పర్యావరణంగా పరిశుభ్రంగా ఉంచుకోవటం, రెండవది ముఖ్యంగా కాలుష్యాన్ని నియంత్రించడం అనేది మనం చేయాల్సినటువంటి ముఖ్య పని. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక రోజు పరిగణన తీసుకొని ఆ రోజుని అందరూ కూడా కాలుష్యరహితమైనటువంటి సమాజాన్ని ఆ రోజు చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజును అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, మంచి సదుద్దేశంతో ఈ రోజున మనం కంట్రోల్ చేసుకోగలిగితే అట్లా ఎంతో కొంత భాగం మంచి జరిగినట్టు ఉంటుంది. అందుకనే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయటం, ఈరోజు దాంట్లో భాగంగా ఈ మొక్కలు నాటడం కానీ, అలాగే సీడ్ బాల్స్ను తయారు చేసి సీడ్ బాల్స్ ద్వారా ఈ యొక్క గ్రీనరీని పెంచడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దీనికి సహకరించాలి. కేవలం ఏదో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కరు చేస్తేనే ఇది సరిపోదు. స్వచ్ఛందంగా ఎవరికి పాటికి వాళ్ళు ప్రజలందరూ కూడా ఇది మాకు సంబంధించినటువంటి అంశము, మా ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి దీన్ని మేమే అధిగమించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి
ప్లాస్టిక్ ని కంట్రోల్ చేస్తూ సాధ్యమైనంత వరకు మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునే విషయంలో అందరూ శ్రద్ధ తీసుకొని నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇది అందరికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. కాబట్టి దీన్ని దయచేసి అందరూ సహకరించి ఒకరికొకరు సహకరించుకొని మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునే దానికి అందరం ఒక తాటి మీద నిలబడదామని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.